చేసిందంటేనే ఎంత సిగ్గుచేట అనేది ఇటు బీఆర్ఎస్ వాళ్ళకి అర్థమవుతలేదు, ఇటు బీజేపీలకు అర్థమవుతలేదు. ఇది పరిస్థితులు. రైట్. సో యాదగిరి గారు, సరే ఆ రెండు కూడా జాతీయ పార్టీలు కాబట్టి కేంద్రంలో అధికారంలోకి వస్తామన్న ధీమాతో ఉన్నారు. మనకు ఆ ఛాన్స్ లేదు కాబట్టి మనం పార్లమెంట్ గురించి మాట్లాడుకుంటే పార్లమెంట్కి వచ్చేటప్పటికి సరే వాళ్ళిద్దరూ కూడా మ్యాక్సిమం సీట్లు గెలిపించుకుంటాము అనే ధీమాలో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ కూడా అదే ధీమాలో ఉంది అని నాయకులు చెప్తున్నప్పటికీ పరిస్థితులు మాత్రం అలా లేవు. ఎందుకంటే చాలామంది నాయకులు వెళ్ళిపోతున్నారు, సిట్టింగ్ ఎంపీలే వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఎంతవరకు కాన్ఫిడెంట్గా ఉంది అసలు? ముందుగా టీవీ ప్రేక్షకులకు ప్యానల్లో ఉన్న మీ అందరికీ కూడా నమస్కారం. బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలు కానీ నాయకులు కానీ అధికంగా ఉన్నారు. ఇప్పుడు ఒక్క పార్లమెంట్ నియోజకవర్గం నుంచి 2-3 అభ్యర్థులు ఉన్నారు కాబట్టి ఒక్క స్థానం నుంచి ఒకరికే అవకాశం ఉంటుంది కాబట్టి రెండవ వారు నాకు రాదేమన్న అభద్రతా భావంతో బీజేపీ వాళ్ళ భయానికి భయపెట్టడం, వాళ్ళు ఇంకో రకంగా వాళ్ళను ఈడీలతోటి రకరకాలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టడం వల్ల, లేకపోతే మళ్ళీ మా ప్రభుత్వం వస్తుందని చెప్పి కొన్ని ఆశలు చూపడం వల్ల ఇక్కడ మన పార్టీలో రాదేమో అన్న అభద్రతా భావంతో మా పార్టీలో ఉన్న కొందరు రాజకీయ అవసరాల కోసం వెళ్తున్నారు. మా పార్టీ ఎప్పటికైనా నాయకులకు కొదవలేదు, కార్యకర్తలకు కొదవలేదు. తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా కూడా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. ఎందుకంటే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చిండు కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు రేపు రాబోయే ఎలక్షన్లో వారందరూ కేసీఆర్ వైపే చూస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఏదైతే అబద్ధపు హామీలు ఇచ్చి ఇప్పుడు వాళ్ళు చేసిన మేనిఫెస్టో ప్రకారంగా ఏమీ చేస్తలేరు కాబట్టి ఏది చేసినా వాళ్ళ ఆర్భాటాలతోటి ప్రచారాల కోసం మాత్రమే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తుంది. కానీ ప్రజల సంక్షేమం కోసం ఎక్కడ ఆలోచన చేస్తలేదు. వాళ్ళ ఆలోచన మొత్తం కేసీఆర్ గారిని, కేసీఆర్ గారి కుటుంబాన్ని, బీఆర్ఎస్ పార్టీని ఎట్లా వాళ్ళు బదనాం చేయాలి, తెలంగాణ ప్రజలలో పలచన చేయాలన్న ఉద్దేశం మాత్రమే వాళ్ళ ప్రభుత్వం పనిచేస్తుంది. కానీ అసలు మనం ఏం చెప్పినాము, మన మేనిఫెస్టోలో ఏముంది, ప్రజలకు ఏం చెప్పినాము, ఏ విధంగా మనకు అవకాశం ఇచ్చారు ప్రజలు అని చెప్పి ఆ ప్రజల కోసం ఆలోచించే పరిస్థితిలో ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలే ఈరోజు అత్యధికంగా వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఇచ్చి సీట్లు ఇస్తే రైతులకు, ప్రజలకు ఇప్పటివరకు కూడా రైతులకు రుణమాఫీ చేయలేదు. అదేవిధంగా రైతు బంధు కూడా ఇప్పటివరకు పూర్తి అదేదో రోజు గతంలో సీరియల్ వస్తుండే, ఆ సీరియల్ ప్రకారంగా రోజొక ట్విస్ట్ ఇచ్చడం కోసం మాత్రమే 1 ఎకరం ఉన్న వాళ్ళకు, 2 ఎకరం ఉన్న వాళ్ళకు, 3 ఎకరాలు ఉన్న వాళ్ళకు అనే పద్ధతిలో దాన్ని సాగదీసుకుంటూ వస్తారు. ఈ రోజు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్లో కోడ్ వచ్చింది, మళ్ళీ దాన్ని అట్లనే పెట్టేస్తారు. వాళ్ళు ఈ రైతు బంధు చేయరు, రైతు భరోసా చేయరు, రుణమాఫీ చేయరు. అక్కడికి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో కోడ్ ఉన్నదని చెప్పేసి దాన్ని కూడా ఆపడం కోసమే ప్రయత్నం చేస్తారు. ఇక వాళ్ళు చేసేది ఏమున్నది, 2500 మహిళలకు 2500 రూపాయలు ఇస్తా అన్నారు. అదేవిధంగా ఇంట్లో కేసీఆర్ గారి ప్రభుత్వంలో 2 ఉంటే ఒక్కరికే ఇస్తుండు పెన్షన్, 2000 రూపాయలు పెన్షన్ ఇస్తుండు. మా ప్రభుత్వం వస్తే 4000 ఇస్తాం, 2 పెద్ద మనుషులు ఉంటే 2కి ఇస్తాం అని చెప్పేసి అబద్ధపు హామీలు ఇచ్చారు. ఈరోజు ఉన్నోళ్ళకు కూడా వచ్చే పరిస్థితిలో లేదు. అందుకోసమే ఈరోజు ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు, గ్రామీణ ప్రాంత ప్రజలు, రైతులు అందరూ సబ్బండ వర్గాల ప్రజలందరూ కలిసి కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత స్టార్ట్ అయ్యింది. రేపు పార్లమెంటు ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు గమనిస్తారు, మనం అందరం కూడా చూస్తాము. ఆయన ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కూడా కొంత నేను ఎట్లాగూ ముఖ్యమంత్రినైనా, ముఖ్యమంత్రి హోదాలో నేను ఏవి చేసినా నడుస్తుందని చెప్పేసి ఆయన కూడా కదా, ఇప్పుడు నేను గేట్లు తెరుస్తున్నా, నేను మీ పార్టీని ఖాళీ చేస్తా అంటే అసలు నేను చెప్పేది అదే. మీరు వచ్చింది ఎందుకు? బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేయడం కోసమా? మీకు ఆల్రెడీ సంఖ్యాబలం ఉన్నది కదా, మీకు అవసరం ఏముంది? మీకు మీ పార్టీ నాయకుల మీద నమ్మకం ఉన్నది కదా. ఆయనకు కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మీద నమ్మకం లేదు. వీళ్ళు ఎక్కడైనా రేపు పొద్దున నాకెక్కడ చేజారిపోతారో, వీళ్ళు ఒకవేళ పోయినప్పుడు ఈ పక్కన నుంచి తెచ్చుకునే పార్టీ వాళ్ళు నా పక్కన ఉంటారన్న ఉద్దేశంతో మాత్రమే ఆయన ఆలోచన మొత్తం ప్రభుత్వం, ఆయన సీఎం సీటు కాపాడుకోవడం కోసం మాత్రమే రాజకీయం చేస్తుండు. నిన్న ఒక ప్రెస్ మీట్లో చెప్పిండు, 100 రోజుల పాలనలో నేను ముఖ్యమంత్రిగా చేసిన, ఈరోజు రాజకీయ నాయకునిగా చేసిన, 2 ఎమ్మెల్యేలను చేర్చుకొని ఈరోజు నేను రాజకీయ నువ్వు ఎప్పుడూ చేసేది రాజకీయమే, నువ్వు రాజకీయం చేయకుండా ఏం చేస్తున్నావు? నువ్వు వచ్చినప్పటి నుంచి నువ్వు చెప్పిన హామీలను అమలుపరచండి. మీరు ఏదైతే ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము ఏం చేస్తామన్నాడు, 100 రోజులలో 100 అబద్ధాలే. మీరు ఇచ్చిన ప్రతి పథకంలో అబద్ధమే, దేంట్లో కూడా చిత్తశుద్ధి లేదు.
మీరు ఒకవేళ మీరు ఇచ్చింది ఒకటి ఏంటంటే ఆర్టీసీ మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం. ఈరోజు జుట్లు పట్టుకొని కొట్లాడుతున్నారు, ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటున్నారు ఉపాధి లేక. మరి వారికి ఏమన్నా ప్రత్యామ్నాయం చూపించిరా? అది లేదు. మీరు ఎక్కడ చూసినా కూడా పేద ప్రజల సంక్షేమం కోసం ఆలోచన చేయండి అనేది నేను చెప్తున్నా. అదేవిధంగా బీజేపీ వాళ్ళకు కూడా క్యాండిడేట్లు లేరు. వాళ్ళు ఎంతసేపు వాళ్ళు ఒకవేళ అభ్యర్థులను ప్రకటించాలంటే ఏ పార్టీ నుంచి వస్తారు, బీఆర్ఎస్ పార్టీని ఏం చేద్దాము, ఏ విధంగా వాళ్ళని భయపెడదామా, లేకపోతే వాళ్ళకు ఏమైనా తాయిలాలు ఇద్దామా, వాళ్ళని బతిలాడుకుందామా? ఎక్కడ ఒక్కటినండి, మీరు ప్రకటించిన అభ్యర్థులలో ఎంతమంది బీఆర్ఎస్ వెళ్ళరు? మీకు కష్టపడి బీజేపీ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము ఎన్ని నిధులు ఇచ్చిందో సమాధానం చెప్పండి, ఏం తీసుకొచ్చిందో చెప్పండి. మీరే చెప్పండి, మీరు అభివృద్ధి అన్నారు, మీ అభివృద్ధి ప్రతి కేంద్ర సాయం లేకుండా మేము చేసిన ప్రతి పేద ప్రజల కోసం తీసుకొచ్చిన ఒక్క పథకం చూపి అన్న. ఈ రోజు ఎలక్షన్లు వచ్చినాయి అంటే గ్యాస్ కు 100 రూపాయలు తక్కువ చేసినారు. ఈ రోజు అన్నావు 400 నుంచి 1200 రూపాయలు చేసిందన్న. మీకు 50 రూపాయల నుంచి 110 రూపాయలు పెట్రోల్ లీటర్ చేసిందన్న కేంద్ర ప్రభుత్వము. అభివృద్ధి చేస్తామని మీ నాయకులు మీ దాంట్లో ఉండాలి కదా, ఎందుకు బీజేపీలోకి వస్తున్నారు? మన నిజంగా మీరు అభివృద్ధి చేసి ఉండే బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేసి ఉంటే అన్ననే పోటీ చేయొచ్చు కదా. ఆయన కాదనుకోని పార్టీలకు ఎందుకు వచ్చి జితేందర్ రెడ్డి ఎందుకు పోయాడు? జితేందర్ రెడ్డి ఎందుకు పోయాడు? చెప్పండి మీరు. వాళ్ళు చెప్పేది కూడా వాళ్ళ పార్టీలో టికెట్ రాదేమో అన్న దాంతోనే పక్క పార్టీ అదే చెప్తున్నాం. అసలు అభివృద్ధి జరగలేదు, నేనెక్కడ ఓడిపోతా అనేటువంటి కోణంలోనే వచ్చిన వాళ్ళు కాదు, రాదనే విషయం లేదు. ఎందుకంటే టికెట్లు అనౌన్స్ చేస్తే కదా రాదో లేదా అనేది విషయము. టికెట్లే అనౌన్స్ చేయలేదు. డీకేఆర్ అనౌన్స్ చేసిరా? జితేందర్ రెడ్డి ఎందుకు పోయాడు? డీకేఆర్ అరేంజ్ చేసిండా? అక్కడ వస్తుందని ప్రచారం జరిగినప్పుడే ఆయన వెళ్ళిపోయిండు. నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థికి ఎప్పుడు ఆయన ఎక్కడి నుంచి వచ్చిండు? నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థి మాధవీలతకు అనా మీకు హైదరాబాద్ అభ్యర్థి మాధవీలతకు మెంబర్షిప్ కూడా లేకుండా అభ్యర్థిగా ప్రకటించారు. అట్లాంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది మీ బీజేపీ పార్టీ. అది అంతర్గతంగా సభ్యత్వం ఉండొచ్చు కానీ బాధ్యత లేదు. అంతర్గతంగా సభ్యత్వం ఎట్లుంటదండి? అంతర్గతంగా సభ్యత్వం ఎట్లుంటదండి? సాధారణ కార్యకర్తగా ఎవరికైనా సభ్యత్వం ఉండి ఉంటది అంతేగాని బాధ్యత ఉన్న మీరు ఎన్ని ఒకటింటారా? మీరు కిషన్ రెడ్డి గారు అరవింద్ గారు వీళ్ళు మాత్రమే మీకు నిజంగా పార్టీ కోసం కష్టపడి పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. కానీ మిగతా వాళ్ళందరూ కూడా పక్క పార్టీలో వచ్చిన వాళ్ళని మాత్రమే మీ పార్టీ వాళ్ళని చూసుకొని వాళ్ళ బలంతో గెలవాలని చూస్తున్నారు. కేంద్రంలో మేము బలం చూపించుకోవాలని చూస్తున్నారు. మీకు అవసరమే లేదు. పార్టీ సిద్ధాంతాలకు నమ్మేస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నవే ఎలక్షన్లు ఎప్పుడు ఉంటాయి, ఏప్రిల్లో ఉంటాయి, మేలో ఉంటాయి అంటే లాస్ట్ డేట్స్ అయితే వచ్చాయి. సరే 7 దశల్లో పోలింగ్ ఉంటుంది మనకి. ఏప్రిల్ 13న అటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మే 13 అటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు, అలాగే తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలు కూడా మే 13 ఉంటాయి. జూన్ 4న రిజల్ట్స్ రాబోతున్నాయి కాబట్టి సో మొత్తానికి ఎన్నికలకైతే అందరూ సిద్ధమయ్యారు. ఇక ప్రచారం ఉంది, అభ్యర్థుల గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయనే చర్చ జరుగుతున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న దాని ప్రకారం ఏ పార్టీ అవకాశాలు ఎంతవరకు ఉన్నాయని అటు కేంద్రంలో కానివ్వండి, ఇక్కడ రాష్ట్రంలో కానివ్వండి. ముందుగా